తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అంతట జ్ఞానులు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక. తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు అన్యులు అయినప్పటికీ వారు ప్రకృతిలో జరిగిన ఒక యథార్థ గాథను చూచి వారి గ్రంథాలను తిరగవేసి సత్యాన్ని తెలుసుకొని యూదుల రాజుగా జన్మించిన శిశువు కొరకు యెరూషలేమునకు వచ్చిరి. హేరోదు రాజు ధర్మశాస్త్ర బోధకుల పరిసయ్యుల సహాయముతో ప్రవక్తల గ్రంథాలను వెదకి మీకా గ్రంథంలో రాయబడినట్లు యూదుల రాజు బెత్లెహేములో జన్మించిననే సత్యాన్ని తెలుసుకున్నారు ఈ రాజులు. వెంటనే రాజులకు రాజు అయిన బాలయేసు ఉన్న స్థలమునకు వచ్చి తల్లి మరియతో ఉన్న చంటి బిడ్డను దర్శించి సాష్టాంగపడి ఆరాధించారు. వారు తెచ్చిన కానుకలను కూడా శిశువునకు అర్పించి ఉన్నారు. తూర్పు జ్ఞానులు అన్యులైనప్పటికీ సత్యాన్ని తెలుసుకొని వచ్చి రక్షకుడైన యేసు ముందు సాష్టాంగపడి ఆరాధించారు. కానీ హేరోదు రాజు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు క్రీస్తు దైవకుమారుడని ఈ లోకములో బెత్లెహేముపురములో జన్మించాడని తెలుసుకున్న వారి అంతస్తు నుండి, హోదా నుండి దిగి రాలేకపోయారు. సత్యాన్ని అంగీకరించలేకపోయారు. తాము పొందుకున్న గర్వాన్ని, బుద్ధిహీనతను, చీకటిని, అజ్ఞానాన్ని వదిలిపెట్టలేకపోయారు. బాలయేసుని ఎప్పటికీ చూసే యోగ్యతను కోల్పోయారు. ప్రస్తుత సమాజంలో కూడా చాలామంది తూర్పు దేశపు రాజుల వలె సత్యాన్ని ఎరుగక, అంగీకరించక, నిజమైన రక్షకుని తెలుసుకోక హేరోదు వలె చీకటి ముసుగులో, అజ్ఞానములో జీవిస్తున్నారు. నేడు అయిన కళ్ళు తెరిచి నిజమైన దేవుణ్ణి అంగీకరించి, విశ్వసించి, ఆరాధించి ఆయన వసుగు నూతన జీవాన్ని పొందుకోవాలి. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేమెప్పుడు మీ వెలుగులో, జ్ఞానములో, సత్యములో నడుస్తూ చీకటి శక్తులను, అజ్ఞానాన్ని పారద్రోలే ధన్యతను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.